రివైవింగ్ అవర్ సెల్వ్స్ బై ద ప్రామిస్. తిరిగి బలాన్ని పొందుకోవడం అనమాట. లెట్స్ బిగిన్ విత్ తిమోతి. మొదటి తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఫస్ట్ తిమోతి చాప్టర్ 4 verse 8. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. రైట్. ఇక్కడ మరి ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. అలాగని ఎక్సర్సైజ్ రాంగ్ కాదు, ఎక్సర్సైజ్ ఇస్ ఆల్వేస్ గుడ్. శరీర సంబంధమైన సాధకం, బాడీలీ ఎక్సర్సైజ్ ప్రాఫిట్ అట్ లిటిల్ ఉంటుంది, కొంచెం లాభం ఉంటుంది. వాకింగ్ చేస్తే లాభం ఉంటుంది, పని చేస్తే లాభం ఉంటుంది. యాక్చువల్గా వర్క్ చేయాలంట, ఇదొక వర్క్. వాకింగ్ దిస్ ఇస్ ఆల్ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబోవు జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదైంది, అన్ని విషయంలో ప్రయోజనం అవుతుంది. అంటే ఇక్కడ బట్ గాడ్లీనెస్ ఈస్ ప్రాఫిటబుల్ అంటూ ఆల్ థింగ్స్, హ్యావింగ్ ప్రామిస్ ఆఫ్ దిస్ లైఫ్ దట్ నౌ ఈస్ అండ్ దట్ విచ్ ఈస్ టు కమ్. సో ఇక్కడ ఒక వాగ్దానానికి కనెక్షన్ చూస్తున్నాం మనం. అప్పుడప్పుడు మనము త్రోవ తప్పినప్పుడు, దేన్నైనా మర్చిపోయినప్పుడు, దేవుని రాజ్యంలో మరి దేవుని పక్కన పెట్టినప్పుడు, ఇంకా దేవుని ఎదగాల్సిన మరి పని వచ్చినప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని మనకి జ్ఞాపకం చేయడానికి కొన్ని సూచనలు మనకి ఇస్తాడు. కొన్ని ఇబ్బందులకు మనం గురవుతాం. సో దేవుని చిత్త ప్రకారం మళ్ళా మనం ఆయన వాగ్దానం ప్రకారం వెళ్ళడానికి మరి ఆ శ్రమలు మనకు ఉపయోగపడతా ఉంటాయి. కానీ ఆ శ్రమలు మనల్ని పూర్తిగా అంతం చేయడానికి మాత్రము కాదు. సో దెర్ ఈజ్ ఎ ప్రామిస్. ప్రతి విశ్వాసికి ఒక వాగ్దానం ఉంటుంది. మీకు ఇష్టమైన వాగ్దానాలు కొన్ని ఉంటాయి. 31st నైట్ మీరు కొన్ని వాగ్దానాలు తీసుకుంటారు. ఒక్కొక్కసారి మీరు బైబిల్ చదువుతున్నప్పుడు, మీరు ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఆ కష్టానికి తగ్గట్టు మీరు చదువుతున్నప్పుడు ఆ వాక్యము మీకు తగులుతుంది. ఈ వాగ్దానం బాగుంది అని మీరు అండర్లైన్ చేసుకుంటారు. అదొక మంచి వాగ్దానం. ఒక్కొక్కసారి దేవుడే స్వయంగా మీకు దర్శనాలు ఇచ్చి వాగ్దానం ఇస్తాడు. అనేక రకాలుగా మీకు యూ విల్ రిసీవ్ ప్రామిసెస్, రైట్. యెహోషువ గ్రంథం 21:45. జాషువా చాప్టర్ 21 verse 45. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలీయుల్లోని మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రతి మాట నెరవేరిందంట. వాట్ ఎవర్ గాడ్ గేవ్ డిడ్ కమ్ టు పాస్ ఇన్ దర్ లైఫ్స్. ఇక్కడ చూస్తే మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదంట. అంటే ఒక వాగ్దానం అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితానికి ఉండాలి. Everybody should receive a promise. The Bible is a book of promises, full of promises. For every pain you have a promise. For every problem you have. ప్రతి సమస్యకి ఒక వాగ్దానం ఉంది, ప్రతి బాధకి ఒక వాగ్దానం ఉంది. చిన్న సమస్యకి చిన్న వాగ్దానం ఉంది, పెద్ద సమస్యకు పెద్ద వాగ్దానం ఉంది. ఒక దేశము నీతో యుద్ధానికి వస్తుందా? వాగ్దానం ఉంది. దావీదుతో ఒక దేశం వచ్చింది యుద్ధానికి. సౌలు యావత్ దేశ సైన్యాన్ని, తనకు ఉండేటువంటి దేశ వనరుల్ని పట్టుకుని దావీదుతో యుద్ధం చేసడానికి వచ్చాడు, ఒక్క మనిషితోటి. కానీ దావీదుకి వాగ్దానం ఉంది. ఆ వాగ్దానమే అతన్ని కాపాడేది. ఏ ప్రామిస్. ఎవ్రీబడి. నీవు గృహిణివా, వ్యాపారం చేసుకుంటున్నావా, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నావా, నీకు ఒక వాగ్దానం ఉంది. దెర్ ఈస్ ఎ ప్రామిస్ దట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, వాగ్దానంతో కూడిందంట జీవం. ఎప్పుడైనా నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆ వాగ్దానంలో చురుకుదనం పోయింది, ఆ వాగ్దానంలో నీ ఆనందం పోయింది అని నీ జ్ఞాపకం చేయడానికి ఆ ఇబ్బంది సాయం పడుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని వాగ్దానం నీ జ్ఞాపకం చేస్తావో, ఆ మరణకరమైన రోగము కానీ, ఆ ఇబ్బంది, ఆ జీవితకాలం ఉండే రోగము కానీ, మళ్ళా నువ్వు ఆ వాగ్దానంలో జ్ఞాపకం చేసి ఇది నెరవేర్చుకుంటాను ప్రభువా అని నువ్వు అనుకున్నట్లయితే, మళ్ళా దేవుడు నిన్ను దీర్ఘాయువుతో ఆశీర్వదించి ఆ శ్రమను నీకు దూరపరుస్తాడు. ఆ రిపోర్ట్ నీకు నార్మల్ వస్తుంది. సో ద ప్రామిస్. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలీలో మరి దేవుడు వారికి ఇచ్చిన మాటలన్నీ నెరవేరాయంట. మనం చూసినట్లయితే ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళు మామూలుగా దేవుని ఇబ్బంది పెట్టలే. వాళ్ళు పెద్ద విధేయులు కూడా కాదు. ఎప్పటికప్పుడు మోషేకి చుక్కలు చూపించినటువంటి మనుషులు అనమాట. మోషే ఇక నేనేమన్నా కన్నానా, వీళ్ళ బాధ నేను పడాలని అలుగుతాడు వాళ్ళ మీద. అంత ఇబ్బంది పెడతారు వాళ్ళు. కొంచెము దాహం వేస్తే తట్టుకోలేరు, కొంచెము ఇబ్బంది వస్తే తట్టుకోలేరు. ఏకంగా రాళ్లతో కొట్టి చంపేద్దామన్నంత పరిస్థితి. మోషేని అడుగుడు వెనక్కి వెళ్ళిపోతామని అటు దేవునికి అంత విధేయతగా లేకపోయినా సరే, మోషే వారికి కష్టం ఉన్నప్పుడల్లా దేవుడు నేను వదిలేస్తాను, వీళ్ళని చంపేస్తాను, నేను మళ్ళా నీ ద్వారా నేను ఒక దేశాన్ని చేస్తానని చెప్పినప్పుడు మోషే, అదేంటి ప్రభు, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, ఈ దేశాలన్నీ నిన్ను చూస్తున్నాయి, నువ్వు వీళ్ళని తీసుకెళ్ళావు, ఫరో చూస్తున్నాడు, వాళ్ళ దేశం చూస్తుంది, మరి ఇలా వదిలేస్తే వాగ్దానం ఏమవుతుంది అనే రీతిగా దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు సర్లే అయితే
నేను వారిని గెద్ద రెక్కల కింద నేను కాపాడుతానని చెప్పి మళ్ళా వాళ్ళని అలాగే కాపాడి ఇజ్రాయెల్ని వాళ్ళ పిల్లల్ని అందరినీ క్షేమకరంగా కానాన్ని తీసుకెళ్ళి అన్ని గోత్రాలకి ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అంటే ఇక్కడ వీళ్ళ మంచితనమా, వాగ్దానం ఇచ్చిన దేవుని మంచితనం కనపడుతుందా? వాగ్దానం ఇచ్చిన దేవుని మంచితనం. ఇజ్రాయేలు ఎంత అవిధేయులో మీకు అందరికీ తెలుసు, మామూలుగా ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు. మరి వాగ్దానము జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు వారిని మళ్ళీ కనికరించి వారిని నడిపించి మళ్ళా పగలు మేఘస్తంభము రాత్రి దీపస్తంభముగా ఉండి చక్కగా వారిని గురి వద్దకు తీసుకెళ్ళడమే కాదు, ఆ స్థలాలన్నీ ఏ ఏ గోత్రానికి ఏ దేశము రావాలో ఆ దేశంలో మొత్తం అన్నీ ఆయన పంచుతాడు. 7 దేశాలు ఇస్తానంటాడు, ఆ 7 దేశాలు ఇచ్చేస్తాడు. ఒక రకంగా చూస్తే శత్రువులు చాలా బలవంతులు వీళ్ళకంటే. వీళ్ళు ఒక టైంలో చూసి వాళ్ళ ముందు మేము మిడతల వల్లే ఉన్నామంటారు. అయినా వాగ్దానము, ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు అనేక సార్లు వారిని స్వస్థపరుస్తాడు, వారిని బాగు చేస్తాడు, వాళ్ళని బలపరుస్తాడు, వాళ్ళని తుదకు గురి వద్దకు తీసుకెళ్తాడు. ఎవరెవరైతే ఈరోజు ఇంకా ఈ వాక్యం చెప్తుండగా నీ వాగ్దానం నీ జ్ఞాపకం రావాలా, నీ జ్ఞాపకం దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, నీ జీవితం ఏంటో మంచి భారీగా ఉండడానికి, సహనంతో పిల్లల్ని పెంచుకోవడానికి వాగ్దానము చేసావు, ఇంకా నువ్వు ప్రార్థనాపరురాలుగా ఉండాలి, నీ పిల్లల్ని సాక్షులుగా చేయాలి, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి ఇలాంటివి నువ్వు మర్చిపోయి త్రోవ తప్పినప్పుడు మళ్ళా సరళం చేసుకున్నట్లయితే నీ కుటుంబ సమస్యలన్నీ దూరం అయిపోతాయి. 1 రాజులు 8:56, 1 Kings 8:56. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. చూసారా? సో మోషే ఈజ్ ఎ ప్రామిస్ ఓరియంటెడ్. వాగ్దానాన్ని బట్టి అతను అడుగుతాడంట దేవుడు, ఇది వాగ్దానం ఇచ్చావు కదా ఏంటి అని. దిస్ ఈజ్ అ వెరీ బిగ్ సీక్రెట్. సో ప్రతి విశ్వాసికి ఒక వాగ్దానం ఉండాలి. నాకు వాగ్దానం లేదు అంటే అడగాలి, ప్రభువా ఐ నీడ్ ఎ ప్రామిస్. వాగ్దానం ఎలాగ వస్తుంది? నువ్వు ఎవ్రీడే బైబిల్ చదువుతుండగా వస్తుంది. బోధకుడు బోధించుండగా ఒక మాట నచ్చితే ఓకే ఇది క్లెయిమ్ చేస్తున్నది పడు, నువ్వు వాగ్దానంగా తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఎ ప్రామిస్ ఎనీ వే యూ వాంట్. దేవుడు ఎలాగైనా నీకు ఇస్తాడు వాగ్దానం. మీకా 7:19. ఆయన మరలా మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఎప్పుడైతే మనము వాగ్దానం నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఉంటామో, లేక వాగ్దానాన్ని కేంద్రీకరించమో, వాగ్దానాన్ని లైట్ తీసుకుంటామో, మళ్ళా మనం ఆ వాగ్దానం పట్ల ఆసక్తి పెరిగి అయ్యో ప్రభువా నేను అనవసరంగా దూరం అయిపోయాను ఈ వాగ్దానానికి అని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, ఆయన కూడా మళ్ళా తిరిగి నిన్ను కనికరించి నీ మీద జాలిపడి నీ దోషములు అణిచివేసి నీ పాపాలన్నీ సముద్ర అగాధంలో పడేస్తాడు. యు సీ దట్ నౌ. సో ఏ పాపం వల్ల అయితే మరణకరమైన రోగాలు ఏవేవైతే వస్తాయో అవన్నీ పడేసి నిన్ను మళ్ళా తన నీతితో జ్ఞాపకం చేసి నీ రోగములన్నింటినీ స్వస్థపరుస్తాడంట. యు సీ దట్ ప్రామిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మలాకి 4:2, Chapter 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, తన రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయదు. చూసారా, మీరు దూడలు సాధారణంగా మామూలుగా నడవ గంతులు వేసుకుంటూ నడుతూ ఉంటాయి. ఓకే, లేడి పిల్లలు కానీ దూడ పిల్లలు కానీ కొంగి పిల్లలు కానీ మీరు మామూలుగా నడుచుకుంటూ వెళ్తే ఆడు కుదురుగా చేపట్టుకుని వస్తాడా, గెంతుకుంటా ఎగురుకుంటా అది ఆడుకుంటా ఇది ఆడుకుంటా వస్తాడు, కుదురుగా రాలేదు అలాగా. ఓకే, సో దే విల్ కమ్ జంపింగ్ విత్ జాయ్. అదే అనారోగ్యం ఉందనుకోండి, అమ్మ ఆయాసంతో బాధతోటి కుంటుతూ నడుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. రైట్? అంటే తన నామందు భయభక్తులు, వెన్ యు ఆర్ రిస్టోర్డ్ బ్యాక్ టు ద పర్పస్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ప్రణాళికి, దేవుని యొక్క ప్లాన్లోకి మళ్ళా తిరిగి వచ్చేసి నిన్ను సరళం చేసుకుని, ఒక్కొక్కసారి ఏదో పొరపాటు చేసినందుకే కూడా రావు, ఒక్కొక్కసారి నిన్ను నువ్వు నీ స్పీడ్ నువ్వు పెంచాలా, ఒక్కొక్కసారి నువ్వు ఇంకా నీ కొన్ని విషయాల్లో నువ్వు ఎదగాల. ఎందుకంటే పరిశుద్ధాత్మను ఎప్పుడు మహిమ నుంచి అధిక మహిమ తీసుకెళ్తాడు అనమాట. యూ నీడ్ టు గ్రో, కీప్ గ్రోయింగ్. కొన్ని శ్రమలు నువ్వు ఎదగడానికి వస్తాయి అనమాట. నువ్వు చురుగ్గా దేవుని రాజ్యంలో ముందుకెళ్ళడానికి వస్తాయి. అప్పుడు నువ్వు ఆ చురుకుదనముతో నువ్వు ముందుకెళ్తా ఉంటే తర్వాత స్వస్థత శీఘ్రంగా వస్తుంది. హీలింగ్ ఇన్ ద వింగ్స్. ఫిలిప్పీలు 1:4-5 కలిపి ఉంటుంది. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక వాగ్దానం. ఇప్పుడు నువ్వు విశ్వాసాన్ని పట్టుకున్నావు, ఒక సాక్షిగా నిలబడ్డావు. చాలా మంది అనుకుంటారు, అదే నా సాక్ష్యం ఏమవుతుంది, ఏమనుకుంటారు, నేను దేవుడి గురించి చెప్పాను, దేవుడిని నమ్మాను, ఇప్పుడు అర్ధంతరంగా నాకు ఇబ్బంది వచ్చేస్తే ఏమైపోతుంది ప్రభువా
నేను విశ్వాసాన్ని ఆరంభించాను కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను స్వస్థపరచాల్సిందని ఆ రిపోర్ట్ నార్మల్ రావాలా, ఈ వ్యాధి తగ్గాల, ఇది పోవాలని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తిరిగి ఇంకొక వాగ్దానం ఇస్తాడు, ఇంకా మెరుగైన వాగ్దానం ఇస్తాడు. సో ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేస్తే ఒక చిన్న రోగమైనా నీ జీవితంలో, ఒకసారి జ్వరము సాధారణ డాక్టర్ చెప్పాడు, అమ్మ 10 రోజులు ఉంటుందమ్మా అని, 2 రోజుల్లోనే తగ్గిపోయింది, అమ్మయ్య దేవస్తోత్రం. ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు. కొంతమంది ప్రార్థన మోకరించి ప్రార్థన మనసు అనుకుంటారు, అయ్యో దేవా ఏంటి నొప్పి అనుకున్న వెంటనే పొద్దున్న కల్లా మయమైపోతుంది. ఇలా చాలా అద్భుతాలు జరుగుతాయి. ఒకసారి దేవుడు ఆరంభించాడు అంటే రాకడ వరకు, అంటే నువ్వు ఎంతకాలం బతుకుతావో బతుకు, రాకడ వరకు కూడా నేను అలాగా ఆ కార్యాన్ని, ఆ స్వస్థతని, ఆ అద్భుత కార్యాన్ని చేస్తూనే ఉంటాడు. వ్యాధి వచ్చిన ప్రతిసారి, నొప్పి వచ్చిన ప్రతిసారి భయపడతాం. అయ్యో తగ్గిపోయింది అమ్మ, మళ్ళీ కొత్త వస్తే అయ్యో, మళ్ళీ తగ్గిపోతే అమ్మ, తగ్గిపోతే మళ్ళీ అయ్యో. ఏంటిది? కరెక్టే ఉంటుంది. అలాగా మనుషులు శరీరంలో ఉన్నావు, శరీరంలో భయం ఉంటుంది, శరీరంలో బలహీనత ఉంటుంది, శరీరం అంతే. అందుకే దీన్ని పాప శరీరాకారం అంటారు దీన్ని. అందులో భయాలు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, తప్పులు చేస్తాం, పడతాం, లెగుస్తాం, కానీ దేవుని కృప విడవదు. అందుకే ఆయన శిలువలో మన కొరకు మరణించాడు అనమాట. ఒక సత్క్రియ జరిగిందా యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడంట. అంటే ఒకవేళ యేసు 2వ రాకడ వరకు 300 సంవత్సరాలు ఉన్నాయనుకో, 300 సంవత్సరాలు నువ్వు బతికే ఉన్నావు అనుకో, 300 సంవత్సరాలు ఆఖరి రోజు వరకు నువ్వు స్వస్థపరుస్తూనే ఉంటాడు, నీ టైం అయిపోయే వరకు. సో నువ్వు అనుకోవాలి 3వసారి 4వ 5వసారి సమస్య వచ్చింది అనుకో, ఆయన కొనసాగిస్తాడులే అని కాన్ఫిడెన్స్. సో ఎవరెవరైతే మళ్ళీ భయపడి, డౌట్ పడి, స్వస్థపరచడా అని అనుమానంతో ఉన్నవాళ్ళు, మళ్ళా మీరు మీ దేహంలో అద్భుతము చూడబోతున్నారు. యూ విల్ సీ ద వన్ హూ బిగాన్ విల్ కంటిన్యూ, ద వన్ హూ బిగాన్ విల్ కంటిన్యూ. అందుకే అప్పుడప్పుడు మనం ఆపేయకూడదు, యూ కెనాట్, షుడ్ంట్ స్టాప్. సో ఇది అదే అని లేదు. ఒక టైము అంటే ఇది చిన్నప్పటి నుంచి ఉంది కదా, ఇది తగ్గదనడానికి లేదు. అంతకుముందు ప్రవక్తలు చేశారు, కానీ యేసయ్య చేశాడు కాబట్టి ఎంతమంది యేసయ్య ఇంకా నీలో ఉన్నాడని ప్రేమిస్తున్నాడని నమ్ముతున్నారు. కాబట్టి దీన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. ఆరంభించినప్పుడు ఆరంభించాను, ఇక రాకడ వరకు కొనసాగిస్తూనే ఉంటాను అన్నాడు. అందుకే నేను ఏ ఊరెళ్ళు, ఏ దేశం వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, ఆయన కొనసాగిస్తాడు. వాగ్దానం, రైట్? నిరసించుకుపోయావు, అయినప్పటికీ లాజరస్కి చిన్న అనారోగ్యం ఉంది, ప్రభు త్వరగా రా అని మేరీ మార్త. యేసయ్య రెస్పాండ్ అవ్వలే, ఇంకా బాధగా ఉంటుందా లేదా? ఇట్ విల్ బి మోర్ హారబుల్. సో లాస్ట్కి పద వెళ్దాం అంటాడు ఆయన తీసుకొని. వెళ్ళేటప్పటికి ఏమవుతాడు? లాజరస్ చనిపోవడమే కాదు, అంటే కనీసం గుండె ఒకటి కొట్టుకుంటుందా, ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయా, కిడ్నీలు, లివరు, కన్ను కనబడుతుందా, మొత్తం డెడ్. అంటే నీకు ఒకటి తర్వాత ఒకటి పెరిగి 6 వచ్చినా 60 వచ్చినా కట్టగట్టి దేవుడు తీసేస్తాడు. సో ఇన్ని పెరిగిపోయాయి, ఇక దేవుడు నేను చంపేస్తాను అనడానికి లేదు. ఇంతదైనా ఆయన మేరీ దగ్గరికి వెళ్ళి, మేరీ ఏమో అణిగిద్ది, ఇంకొక ఆమె ఏమో లోపల కూర్చునిద్ది, రారు అడుగుతారు వచ్చి, ఇంకా ఆగపట్టలేక, ప్రభువా కొంచెం ముందు రావచ్చు కదా, ముందు వచ్చి ఉంటే సొంత సహోదరుడు ప్రేమించినవి దగ్గర ఉన్నప్పుడు అత్తుకున్నావు, అన్నీ చేసావు, ఇలా ఆలస్యం చేస్తే ఎలాగా? ఆయన ఏం పట్టించుకోడు. నమ్ముట నీ వశం అయితే అంట. ఇఫ్ యూ క్యాన్ బిలీవ్. నాకు అదంతా నమ్ముట అంటే ఒక్కొక్కసారి దేవుని యొక్క సామర్థ్యము నీకు పర్సనల్గా పెరగడానికి నీకు కొన్ని శ్రమలు వచ్చిందనుకో, ఏం కాదక్క, ప్రేయర్ చేసుకొని సింపుల్గా చెప్తాం, ముందు ప్రభావ తీసేస్తాడు ఆయన. మీలో ఈ సత్యని ఆరంభించిన దేవుడు ఎప్పటి వరకు స్వస్థపరుస్తాడంట. సో ఒక్కసారి నీకు హెడేక్ ఉంది, ఇంక ఇదంతా ఉంది, అయ్యా తగ్గిపోయింది అనుకో, చాలు. హెడేక్ తీసేసిన దేవుడు క్యాన్సర్ తీసేస్తాడు, ఎయిడ్స్ తీసేస్తాడు, కుళ్ళిపోయిన శరీరాన్ని కూడా బయటికి తీసుకొస్తాడు. సో నీకు బాగా పెరిగిపోయి రోగం వచ్చేసి అంత ఇబ్బంది అయిపోయింది మాత్రం ఆపాల్సిన అవసరం, యు డోంట్ నీడ్ టు స్టాప్. 2 పేతురు 1:4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని. ఈ వాగ్దానం అంట అత్యధికమైన వాగ్దానాలంట. అంటే ఏంటి? ఈ వాగ్దానం మూలముగా మనము ఈ లోకములో ఉండేటువంటి భ్రష్టత్వాన్ని తప్పించుకుంటామంట. సో వాగ్దానము, ప్రామిస్ ఈజ్ అబౌవ్, అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించాడండి. ఎందుకు? లోకములో భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా ఏం చేసుకోవచ్చంట? తప్పించుకోవచ్చు. సో దిస్ ప్రామిసెస్ ఆర్ టు ఎస్కేప్ యువర్ పెయిన్, యువర్ ప్రాబ్లం, యువర్ సిక్నెస్, యువర్ డిసీజ్. ఏదైనా పర్మనెంట్ అనుకోవడానికి లేదు. నాకు ఇది పర్మనెంట్ అనుకుంటున్నారా? లేదు, అది అబద్ధం. ప్రతి సమస్య నుండి తప్పించుకునే మార్గం ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఒకవేళ నువ్వు తప్పించుకోకుండా ఇరుక్కుపోయావు అంటే అర్థం ఏంటి? వాగ్దానాన్ని శ్రమ కంటే కింద పెట్టేశావు, శ్రమను పెంచేశావు నువ్వు. యు హ్యావ్ ఎలివేటెడ్
The pain above the promise, the problem above the promise, the situation above the promise. ఆ శ్రమ కంటే పైగా ఏం చేస్తుందంటే నీలో విశ్వాసాన్ని పెంచకుండా ఆ శ్రమను చూపించి నువ్వు అలా డిప్రెషన్ అయిపోయి ఆ వాగ్దానం కూడా బాగా తగ్గిపోద్ది అనమాట. అందుకే ఏమన్నా వినటం వల్ల ఏమొస్తుందంట, యూనిట్ లీసన్ వినాలంటే ఎక్కువ, అనేక సార్లు వినాలి. అండర్స్టాండింగ్, అర్థం చేసుకో. అది అద్భుత రీతిగా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడగాలా లేదా, ఎవరిని అడుగుతున్నారా లేదా? లార్డ్ గివ్ మీ అండర్స్టాండింగ్ గివ్స్ యూ మెర్సీ. 2 కొరింథీయులు 1:20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఒకసారి ఆలస్యం అవుతుంది కానీ నిశ్చయం, అది ముదిరిపోనివ్వండి. 1 కాస్త పెరిగి 6 డజన్ అమ్మనివ్వండి, నిశ్చయము. అందుకే 6 కాదు కదా, 10 వచ్చినా దాని మీద ఇంకా ప్రార్థించాలా. ఏది అసంభవమో అది దేవుడికి బహుగా సంభవం అవుతుంది. సో హౌ థింగ్స్ కెన్ టర్న్ అవుట్ బై ఫెయిత్. ప్రామిస్, అందరూ వాగ్దానం అనండి. ఎవ్రీబడి హ్యాస్ ఎ ప్రామిస్. దేవుడికి వాగ్దానం ఇచ్చాడు అనుకుని మన వాళ్ళు చూస్తాను అడగాలి. మన వాళ్ళు చూస్తానన్నావు కదా ప్రభు, ఇప్పుడు నాకు దీర్ఘాయువు ఇస్తున్నాను అడగాలి. ప్రభు నాకు దీర్ఘాయువు ఇస్తానన్నావు కదా. 1 యోహాను 1:9, 1 John 1:9. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఒకవేళ నీతో పొరపాటు ఉందా, చేసావు అది చేసావు, గతాన్ని ప్రస్తుతాన్ని, దానివల్ల నీకు కష్టం వచ్చిందా, రావచ్చు. ఏం చేయాలా? చేసుకున్న వాడికి చేసుకున్నంత అనుభవించాలని అవసరం లేదు. నిశ్చయముగా ఆయన మన రోగాలు భరించాడు, మన పాపాలు భరించాడు. ప్రభువా పొరపాటైపోయింది, ఇక్కడి నుంచి నేను అలా చేయకుండా నేను ఇంకా బలంగా ఉండడానికి నా కృపని అని ప్రార్థించినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, పాపాలను క్షమించడమే కాదు సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. అంటే మనం ప్రార్థించినప్పుడు నువ్వు మళ్ళీ నీతిమంతుడు అయిపోయావు కాబట్టి ఇప్పుడు నీలో ఆ పాపం వల్ల వచ్చిన శిక్ష ఉండకూడదని వెంటనే నిన్ను స్వస్థపరుస్తాడంట. యు సీ దట్ నౌ దెర్ ఈజ్ యాంపుల్ ఫర్గివ్నెస్ ఇన్ ద కింగ్డమ్. ఇర్మియా 30:17, జెర్మియా చాప్టర్ 30 verse 17. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, ఏం తగ్గింది? అన్నీ పెరిగిపోయాయి, అప్పులు పెరిగిపోయాయి, పరిస్థితి బాగాలేదు, ఒక దయ్యం బాగాలేదు, అన్నీ అలాగే ఉన్నాయి, ఏంటి అని చాలామందికి భయం. దాంతో జనాలు కూడా అలాగే మాట్లాడతారు. అప్పది తెలిసి నేను ఎక్కడ కొట్టాలో, నీ విశ్వాసంలో కొడతాడు నేను. ఎవరు లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు మనకు అంటారండి అనేకులు. ఎందుకు? చాలామంది భర్తలు అంటారు భార్య, నువ్వు ప్రార్థన చేస్తావు, ఎక్కడికి ఏమైందే, నువ్వు స్వస్థపడలేదు, నేను స్వస్థపడలేదు. అప్పుడప్పుడు ఆ డైలాగ్ వేసేదాకా దేవుడు వెయిట్ చేస్తాడంట. ఆ డైలాగ్ వేసిన తర్వాత అప్పుడు అంటాడు, అయితే అది అలా అన్నారా అంటే ఏమంటున్నాడు, అలా అన్నా సరే ఇంకా సంఘంలో ఉన్నావా, ఇంకా నువ్వు యేసుని పట్టుకుంటున్నావా, ఇంకా ప్రార్థనలో ఉన్నావా, అలాంటి వాడిని అంటున్నాడు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవా. సో గాడ్ ఈస్ టెస్టింగ్. వాళ్ళు ఎలాగన్నందుకు అవును కరెక్టే కదా, ఏం చేశాడు ఈ దేవుడు, అవును వదిలేస్తా, ఇంకెందుకు అనకూడదు. అలాంటి శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా, మనం ఇంకా పెద్ద పెద్ద అస్త్రాలు వాడాలి. ఏంటి అంటే నిత్యమైన వాగ్దానాలు. ఓకే, ఈ భూమి మీద ఏముంది మహా అంటే కళ్ళు మూస్తాను నేను, తర్వాత కళ్ళు తెరిస్తే యుగయుగములు జీవించే మహిమ శరీరం వస్తుంది కదా, అదే నిరీక్షణలో ఉండాలి. నాన్న భర్త చనిపోయాడా, మళ్ళీ అక్కడ కలుసుకుంటానులే, మళ్ళీ అక్కడ కలుసుకుంటాను మా అమ్మని మా నాన్నని, అలాగ నిత్య మహిమతో ఉండి ఆదరించుకోవాలా. అప్పుడు నీ విశ్వాసం ఈ భూమి మీద కాకుండా నిత్య మీద నిలకడగా ఉండి ఈ భూమి మీద కూడా నీకు లాభం వస్తుందంట. ఆ తర్వాత ఈ భూమి మీద ఆరోగ్యవంతులు అవుతావు, దీర్ఘవంతులు, బలపడతావు. ఇలాగే నిత్యమైన వాగ్దానాలు లేవనుకోండి, ఈ భూమి మీద మాత్రమే నీ విశ్వాసం అనుకోండి, వెనక్కి పడిపోయే అవకాశం ఉంది. కొంతమందికి బలేకమైన రోగాలు తగ్గాయి, కొంతమందికి తగ్గలేదు. ఎవరెవరైతే నన్ను మర్చిపోయాడు దేవుడు, నేను విశ్వాసిని, నేను ప్రార్థనాపరులని అని కురింగిపోయి నన్ను వెలివేశాడు దేవుడు, జనాలు అనుకుంటున్నారో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నీ రోగాలన్నీ పోయింది, రిపోర్ట్లు నార్మల్ వచ్చును గాక. నజరేయుడైన యేసయ్య ఇదిగో మరొకసారి వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు, నేను విడవబడదాను, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, నాకు ఇంకా నొప్పులు తగ్గలేదు, నాకు ఆపరేషన్ చేస్తానన్నారు, నాకు ఇంకా గెడ్డలు పోలేదు, నాకు ఇంకా ఈ మంట పోలేదు, నొప్పి పోలేదు, నా క్యాన్సర్ తగ్గలేదు, నా వెన్ను నొప్పి తగ్గలేదు, నా ఎముకల బలహీనత తగ్గలేదు, నా యూట్రస్ ఇంకా బాగోలేదు, నా ఊపిరితిత్తులు బాగోలేదు అయ్యా, ఇంకా నాకు ఈ ఇన్ఫెక్షన్ తగ్గలేదు, నాకు ఎయిడ్స్ తగ్గలేదు, నేను నీ వధువుని ఆయన జ్ఞాపకం చేయండి. లార్డ్ సీల్, ఐఎమ్ సీలింగ్ దిస్ ప్రామిసెస్. ఈరోజు అయ్యా వారికి జ్ఞాపకం చేస్తున్నానయ్యా, ఇదిగో ఈరోజు నేను నీ వధువుని నాయన, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నాకు ఇంకా ఇల్లు లేదు, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, ఐఎమ్ యువర్ బ్రైడ్ లార్డ్, ఐ నీడ్ టు లివ్ ఎ బ్లెస్డ్ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ భూమి మీద నేను ఆశీర్వాదకరంగా జీవించాలి నాయన, ఐ వాంట్ టు లివ్ ఎ బ్లెస్డ్ లైఫ్, సీల్ ఇట్ ఆన్ మై బాడీ, సీల్ ఇట్ ఆన్ మై లైఫ్, లార్డ్ సీల్ దిస్
ప్రామిస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అయ్యా మరొకసారి ఈ వాగ్దానమును వీళ్ళందరి మీద ముద్ర వేస్తున్నా అయ్యా. వీళ్ళు మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ఇదిగో ఈరోజు ఈ వాగ్దానముతో వారిని నింపి వారి మనసు ఎప్పుడు నేను వధువుని అనేటువంటి అభిషేకము వారికి దయచేయమని నాజరేయుడు దేశమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.